ఇన్స్పిరేషనల్ స్టోరీ అది. అంతే ఇన్స్పిరేషనల్, మా దాంట్లో కూడా అంతే ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంటుందండి మా కథలో కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అబాటా లేడీస్ అనే కథ వచ్చింది, దాన్ని పెద్ద హిట్ చేశారు. ఎందుకు అని అంటే ఎమోషనల్ డ్రామా. వాళ్ళు ఆశీర్వదిస్తే అంతే సరిపోతుంది అనమాట. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్లీ ఇలాంటి కథలు చాలా బాగుంటాయి. అండ్ గుడ్ లక్ శివ గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్, సో ధీరజ్ మొగల్నేని ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ధీరజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళు ఇందాక వాళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు అంటే మనం చాలా సినిమాలు, మీడియా వాళ్ళు కానీ మేము కానీ చాలా సినిమాలు చూస్తుంటాం. ఎవ్రీ వీక్ 4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. మనకి అన్ని సినిమాలు ఒకేలా కనబడుతుంటాయి. బట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇందాక ఒక్కొక్కరు వాళ్ళకి అంటే ఇవాళ మరొకసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మన పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సో కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేస్తున్నాం ఈ వేదిక ద్వారా. అండ్ నా మరి కల్ట్ బ్లాక్ బాస్టర్ ని అందించిన డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్స్ వెరీ వెల్ మేడ్ సినిమా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా ఇష్టపడి ప్రేమించి దర్శకుడు తీశాడు ఈ సినిమాని అనేది ట్రైలర్ చూడగానే చెప్పేయచ్చు. డైరెక్టర్ గారికి తను ముందుకెళ్తుంటుంది. రీసెంట్లీ ఐ సా తెలియదు అనమాట, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఎంతమంది రిజెక్ట్ చేసినా మనల్ని మనం రిజెక్ట్ చేసుకోకూడదు అని. బట్ తెలుగు అమ్మాయి ఇలాంటి షీఈస్ లైక్ ఆ కాన్ఫిడెన్స్ తో, ఆ గ్రేస్ తో తను మంచి సక్సెస్ అందుకుంటూ ముందుకెళ్తుంది. అండ్ విష్ యూ గుడ్ లక్. నౌ ఐ రిక్వెస్ట్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ ఆల్సో సో ద గార్జియస్ యాక్ట్రెస్ చాందిని చౌదరి విల్ స్పీక్ నౌ. గుడ్ ఈవినింగ్ అందరికి, విచ్చేసిన వాళ్ళందరికీ. కాన్ఫిడెన్స్ లేకపోవడమో లేదా భయమో లేదా వేరే వాళ్ళు మన మీద ఎగతాళి చేస్తారు, ఎవరైనా ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ మీ లైఫ్ లో కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. సో అలాంటి ఒక బేస్ లైన్ మీద తీసిన ఒక సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. ఒక గోల్స్ అంటూ ఉండదు. మనం ఏంటంటే చిన్నప్పటి పెరిగే కొద్దీ ఏంటంటే అరే వయసు అయిపోతుంది, మనం ఏం సాధించట్లేదు, అందరు ముందే వెళ్ళిపోతున్నారు, మనం ఏం చెయ్యట్లేదు.